బట్ కల్తీ లిక్కర్ విషయంలో ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే సోమిరెడ్డి. కల్తీ మద్యం రాష్ట్రమంతా కూడా జరుగుతోందని సీఎం చంద్రబాబే ప్రోత్సహిస్తున్నారని జగన్ అనడం అర్ధరహితమని అన్నారు. అక్రమాలను కూటమి ప్రభుత్వం సహించే పరిస్థితే లేదని తేల్చి చెప్పారు ఆయన. కల్తీ మద్యం కేంద్రాన్ని సీజ్ చేయడంతో పాటు నిందితులను అరెస్ట్ చేసి జైలుకు పంపామని గుర్తు చేశారు. 2014లో సర్వేపల్లి కావలి నియోజకవర్గాల వైసీపీ అభ్యర్థులు కల్తీ మద్యంతో అమ్మకాలకు ఇటు అమాయకులను చంపేశారని గుర్తు చేశారు. గోవాతో పాటు పాండిచ్చేరి, కర్ణాటక నుంచి ప్రమాదకరమైన కల్తీ మద్యాన్ని తీసుకొచ్చారని అన్నారు. అప్పట్లో అధికారులు 14 డంప్స్ ను గుర్తించి కేసులు కూడా నమోదు చేస్తే కాకాని గోవర్ధన్ రెడ్డిపై 4, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై 6 కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు సోమిరెడ్డి. సర్వేపల్లిలో 5, కావలిలో 1 ప్రాణాలు కోల్పోయారని, వందలాది మంది తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని అన్నారు. కల్తీ మద్యం పోసి అమాయకుల ప్రాణాలు తీసిన వారిపై చర్యలు తీసుకోకపోగా పదవులు ఇచ్చి మరీ ప్రోత్సహించిన చరిత్ర జగన్ రెడ్డిదని ఫైర్ అయ్యారు ఆయన. కంట్రీలో ఓట్లేసిన ప్రజలకి కల్తీ మద్యం తాగిచ్చి చంపిన పార్టీ ఏదైనా ఉందంటే వైసీపీ, జగన్మోహన్ రెడ్డి. మీరు మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది. కానీ యాక్షన్ తీసుకుంటే దాని గురించి విమర్శిస్తావు, యాక్షన్ తీసుకోకపోతే విమర్శిస్తావు. యాక్షన్ తీసుకోకుండా చేతులు కట్టుకొని మీ మాదిరిగా ఎంకరేజ్ చేసే నాయకత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వం కాదు అది. కానీ మీరు అసలు ఒక ఫ్రస్ట్రేషన్లో జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నావు. కరెక్ట్ కాదు ఇది. ఒక యాక్షన్ చర్యలు తీసుకున్న దాని మీద నువ్వు స్టోరీలు మాట్లాడితే ఎట్లా? ఇది కరెక్ట్ కాదు. 2014లో గవర్నర్ పరిపాలన, నీ క్యాండిడేట్లు సర్వేపల్లి, నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి, కావలి, మొత్తం గోవా నుంచి బాటిల్ 10 రూపాయలు. గోవా నుంచి ఒక పెద్ద టోటల్ సిండికేట్ అది, మద్యం మాఫియా. గోవా, పాండిచ్చేరి, కర్ణాటక, తమిళనాడు టీం దగ్గర ఆ కల్తీ మద్యం తెచ్చారు. 10 డంపులు పట్టుకున్నారు. మొత్తం 14 కేసులు బుక్ చేశారు. ఒక్క సర్వేపల్లి ఎమ్మెల్యే మీద 4, కావలి ఎమ్మెల్యే మీద 6 కేసులు. వాళ్ళని ఇంకా ప్రమోట్ చేసావు. రెండోసారి టికెట్లు ఇచ్చి మంత్రి పదవి ఇచ్చావు. ఈరోజు జిల్లాధ్యక్ష పదవి ఇచ్చావు. 14 కేసులు. నీ మనుషులు. ఒక్క సర్వేపల్లిలో 5 మంది చనిపోయినారు, కావలిలో 1 చనిపోయినారు. ఒకటికి మెంటల్ వచ్చింది, రోడ్డు మీద తిరుగుతున్నాడు. ఇవన్నీ మీరు డైరెక్ట్గా రాష్ట్రంలో అవినీతిని ప్రోత్సహించి, మద్యం మాఫియాని ప్రోత్సహించి, కల్తీ మద్యం టోటల్ స్టేట్ హోల్సేల్ వ్యాపారం చేసి మనుషుల ప్రాణాలు తీసిన వాళ్ళు మీరు మాట్లాడారు.